వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. జనసేన ఆవిర్భావ దినోత్సవం వేదికైతే ప్రారంభమైన కొన్ని నిమిషాలకే మొత్తం అంతా కూడా తోపులాటైతే చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మహిళల కోసం కేటాయించినటువంటి ఈ యొక్క ఏదైతే మొత్తం ఉన్నాయో మొత్తం బారికేడ్లన్నీ కూడా తెచ్చుకుంటూ ఒక్కసారిగా జన సైనికులందరూ కూడా తోపుకుని వచ్చారు. ప్రధానంగా మహిళల కోసం ఉన్నటువంటి గ్యాలరీల్లోకి అయితే భారీగా చొచ్చుకొచ్చారు. ఏదైతే మనం చూడొచ్చు ఇప్పుడు భారీగా చొచ్చుకొచ్చినటువంటి ఒక అభిమానులు మహిళా గ్యాలరీలోకి అయితే చొచ్చుకొచ్చారు. పోలీసులు సైతం కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోలీసులు చూడొచ్చు, పోలీసులు ఏ విధంగా మహిళలందరూ కూడా ఇటుగా జనసైనికులందరూ కూడా ఇటుగా మహిళా గ్యాలరీలోకి వచ్చేసిన నేపథ్యంలో అలాగే అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంటుంది. భారీ ఎత్తున ఇక్కడ మహిళలను అయితే ఒక్కసారిగా గేటు దాడికి వస్తున్నారు. మహిళలను చూడొచ్చు, మహిళలందరూ కూడా ఈ విధంగా మహిళా గ్యాలరీ నుంచి ఇటుగా తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా తోచుకుని అదుపు తప్పి మొత్తం అంతా కూడా రావడంతో జనసేన నాయకులంతా కూడా జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా మొత్తం మహిళా గ్యాలరీలో తోపులాటైతే వచ్చారు. మొత్తం తోచుకుని ఎదరకు చొచ్చుకొచ్చిన నేపథ్యంలోనే సభ వైపుకి అయితే మొత్తం అందరూ కూడా పరుగులు ఇటువైపు వస్తే వస్తున్న నేపథ్యంలో మహిళా గ్యాలరీ నుంచి అయితే బయటికి గేటులు దాటి ఇటుగా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. అంటే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మొత్తం ఏదైతే మహిళల కేటాయించినటువంటి వివిఐపి గ్యాలరీ నుంచి అలాగే ఆ ప్రాంతాల నుంచి మొత్తం అంటే ప్రాంతం నుంచి ఈ యొక్క జన సైనికులు అయితే మగవాళ్ళు ఇక గేట్లు ఏదో పక్కన చిన్న పార్కులో ఉంది, పార్కు నుండి ఆ గేట్లు దాటి ఇటుగా తోసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ యొక్క అదుపు తప్పి మొత్తం అందరూ కూడా ఒకసారిగా ఒక పక్కన వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. మహిళలు చూడొచ్చు, మహిళల్ని ఒక తీసుకుని వస్తున్నటువంటి మహిళల్ని చూడొచ్చు, ఇటుగా ఇటు పక్కన మహిళలు చూడొచ్చు, రెండో కన్ను వచ్చిన మహిళని ఏ విధంగా గేటుని దాటుకుని వస్తున్నారో ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. మహిళని చూడొచ్చు, ఆ మహిళని మాత్రమే చూడొచ్చు, జూమ్ చేసి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఒక్కసారిగా అదుపు తప్పడంతోనే ఒక్కసారిగా ముందుకు వచ్చారు. ఇదంతా కూడా మనం చూస్తున్నటువంటి గ్యాలరీ అంతా మహిళలకు సంబంధించింది. ఆ మహిళలకు సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఏదైతే మొత్తం ఎవరికైతే విఐపీలు కేటాయించారో ఏమన్నా ఏం జరిగింది అసలు? సార్ మేము మహిళలు చాలా సుదీర్ఘ దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. కానీ ఇక్కడ అందరూ జనం వచ్చేసి మగవాళ్ళందరూ వచ్చేసి ఆడవాళ్ళ మీద పడిపోతున్నారు. ఇక్కడ ఆడవాళ్ళకైతే రక్షణ లేకుండా పోయింది. వాలంటీర్లు పోలీస్ శాఖ ఎంత కష్టపడినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది ఒక పోలీస్ శాఖ వెంటనే వాళ్ళు కంట్రోల్ చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. నేను ఈ జనసేన కార్యక్రమంలోకి వచ్చిన ప్రజలందరికీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పే నిదానం ఒకటే, మనందరూ సమానము, లేడీస్ని గౌరవించాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు తండోపదండాలుగా జనం ఎక్కువైపోయి మీద పడిపోతున్నారు. మహిళా గ్యాలరీ ఎందుకు వచ్చేసారు? మొత్తం అందరూ కూడా మహిళా గ్యాలరీ నుంచి ఎందుకు రావడం జరిగింది? మహిళలందరూ లెగ్సిపోయారండి. ఇప్పుడు దాకా కూర్చున్నారు, బాగానే ఉంది. క్రౌడ్ ఎక్కువైపోయి కంట్రోల్ చేయలేకపోతున్నారు. క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఇటువైపు ఎలా వచ్చారు? మీరు ఇటువైపు ఎలా వచ్చారు? మేము ఈ మార్కెట్స్ దాటి వచ్చామండి. మార్కెట్ దాటి వచ్చాం. మార్కెట్ దాటి బయటకు ఎందుకు వచ్చారు? మీరు బయటకు ఎందుకు వచ్చారు? మేము లేడీస్ అంతా ఒక దగ్గర ఉన్నాము. ఆ పక్క నుంచి మగవాళ్ళు కూడా వచ్చేసి పడిపోయారు మీద. ఇక కానిస్టేబుల్ వచ్చి మీరు బయటకు వెళ్ళిపోండి తొక్కేస్తారని చెప్పారు. మొత్తం భారీ ఎత్తునైతే ఇక్కడ జన సైనికులందరూ కూడా ఒక్కసారిగా తోసుకుని రావడంతో ఒక్కసారిగా చొచ్చుకొచ్చి వాళ్ళను ఇటుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇటుగా వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళా వచ్చి మొత్తం అందరూ కూడా మహిళా గ్యాలరీ నుంచి అయితే ఇటుగా వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చారు? మహిళల గ్యాలరీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సార్ మాకంతా బాగానే ఉంది సార్, ఏర్పాట్లు అవిని. కాకపోతే మా దేవుని దగ్గరగా చూద్దామని వచ్చాం సార్, అంతే, అంత మించి ఏం లేదు. వీర మహిళలందరూ మా దేవుణ్ణి దగ్గరుండి చూడాలా, మా దేవుణ్ణి మేమందరం కూడా పొగడాలా, అందుకే ఇక్కడికి వచ్చాం. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మొత్తం అందరూ కూడా గేట్ దాటి వచ్చేసారు. అందరూ కంఫర్టబుల్ గానే ఉన్నారు. ఇక్కడికి ఉదయం నుంచే ఎవరికి కుంభమేళది అంతకు మించింది మరో కుంభమేళ. ఇప్పుడు మహిళలు అయితే భారీ గేట్లు అనేది దాటి వచ్చైనా సరే ఎటువంటి ఇబ్బందులు పడతలేదు. ఎందుకంటే జనసేన మీద నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానంతో మేమంతా కూడా వచ్చామంటూ వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మహిళా గ్యాలరీ నుంచి అయితే ఇటుగా తప్పించుకుని ఈ యొక్క భారీ గేట్లు తాకి ఇటుగా వచ్చినటువంటి మహిళలు ఒక్కసారిగా అదుపు తప్పడంతో అందరూ కూడా అవి వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు కూడా అదుపు తప్పి వాలంటీర్లు కూడా ఇచ్చేసి పోలీసులను కూడా ధిక్కరించి మొత్తం జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా
ఒక్కసారిగా ఈ మహిళా వాలంటీర్లకు చొచ్చు రావడంతోనే భారీ ఎత్తున వీళ్ళంతా కూడా భయపడి ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఎదురుగా సభ ఎదురుగైతే గేట్లు దాటుకుంటూ ఎదురుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, భారీ ఎత్తున చిన్నపిల్లలు ఉన్నారు. ఒక్కసారిగా ఇక్కడ వ్యక్తిగా ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా కానిస్టేబుల్ చూసే ప్రయత్నం చేద్దాం. మహిళా కానిస్టేబుల్ అయితే తీసుకుని వెళ్తున్నారు. మహిళా కానిస్టేబుల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మహిళా కానిస్టేబుల్ స్వల్పంగా మొత్తం అందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అందులో ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ అలాగే ఇక్కడ కొంతమంది పోలీసులు కూడా ఇక అందులో కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఒక మహిళ సంబంధించినటువంటి ఎస్ఐ అలాగే ఇక్కడ సిఏ వీళ్ళంతా ఇక్కడ ఆమె అందులో కంట్రోల్ చేయడానికి వెళ్ళారు. కంట్రోల్ చేయని పక్షంలో ఇక్కడ విద్య ఎవరైతే మహిళ సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె అయితే ఇక్కడ సిఏ అయితే ఇక్కడ ఆమె అందరిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం స్పృహ కోల్పోయింది. అలాగే మరొక మహిళా కార్యకర్త కూడా ఇక్కడ స్పృహ కోల్పోవడంతో వాళ్ళని బయటికి మోసుకుని తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున ఇక్కడ మళ్ళీ ఇంకా వాళ్ళంతా కూడా తోసుకుని ఎదురుకు తెచ్చుకుని వస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. వాళ్ళు ఇంకా తోసుకుని ముందుకు వస్తున్నారు. భారీ ఎత్తున ఇంకా ఎదురు నుంచి కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే బారికేడ్లను తోచుకుని ఇక్కడ కొంతమంది ఇంకా భారీగా ఎదురుగా తోచుకొస్తున్న నేపథ్యంలోనే బారికేడ్లు ఆనుకుని కొంతమంది ఉన్నటువంటి దృశ్యాలు కూడా క్లోజప్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు భారీ ఎత్తున ఇక్కడికి ఎదురుగా చొచ్చుకొచ్చిన నేపథ్యంలోనే కొంచెం ఇక్కడ తోపులాట అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా మహిళలకు సంబంధించినటువంటి గ్యాలరీలోకి ఒక్కసారిగా మొత్తం ఈ యొక్క జన సైనికులు తోసుకురావడంతో ఇబ్బందులు అయితే తలెత్తాయి. ఇంకా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు అయితే చేరుకున్నారు. ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. భారీ ఎత్తున అయితే ఒక్కసారిగా మహిళా గ్యాలరీలోకి భారీ ఎత్తున తోపులాట అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా మహిళా గ్యాలరీలోకి దూసుకుని వచ్చారు. పోలీసులు ఇంకా కంట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళని అయితే కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక్కసారిగా తోపు ముందుకు దోచుకుని వచ్చారు. ఈ నేపథ్యంలోనే మహిళలు అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే వాలంటీర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ అధిగమించుకుని ఇక్కడ వేదిక మహిళా సంబంధించినటువంటి గ్యాలరీ ఏదైతే ఉందో ఆ గ్యాలరీలోకి అయితే ఒక్కసారిగా దోచుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే అందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే మొత్తం జన సైనికులు ఈ మహిళలకు సంబంధించిన గ్యాలరీలోకి రావడంతోనే ఒక్కసారిగా అదుపు చేసే ప్రయత్నం అయితే చేసినప్పటికీ ఒక మహిళకి స్పృహ కోల్పోయింది. మరొక లేడీ కానిస్టేబుల్ కూడా స్పృహ కోల్పోయింది. లేడీ సిఐ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక్కసారిగా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడికి రావడం అందరూ కూడా సత్యమంగా ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.